వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా మనము మన చుట్టుపక్కల కానీ మన ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఇలా చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళని. ఎలాంటి వాళ్ళంటే కొంతమందికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. కొంతమందికేమో ఏం మాట్లాడకూడదో తెలియదు. కానీ ఎప్పుడైనా ఎవరికైనా కానీ ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివిగలవాడనమాట. ఎక్కడ ఏం మాట్లాడకూడదో తెలుసుకున్నవాడు వివేకవంతుడనమాట. కొంతమంది ఉంటారండి. వాళ్ళకి ఒక ఆలోచన, పాడు ఏది ఉండదు. ఒక శుభమా అంటూ శుభకార్యానికి వచ్చి ఇక చెడు చెడిగితే ఎలా ఉంటది అనేసంటారు. అలాగే ఒక చెడు కార్యక్రమం దగ్గరికెళ్ళినప్పుడు ఒక శుభకార్యం గురించి మాట్లాడతారు. అంటే ఇక్కడ ఈ సందర్భమా ఇది మాట్లాడటానికి అనే అవగాహన లేకుండా మాట్లాడతారనమాట. ఎప్పుడూ కూడా ఎదుట వాళ్ళని బట్టి ఇది మాట్లాడితే కరెక్ట్‌గా ఉంటది అని ఎవడైతే చూసుకొని మాట్లాడతాడో వాడు అందరిలోనూ భలే తెలివైనోడు. వాడికి చాలా మాటగారితనం ఉంది. ఎప్పుడెక్కడ ఎలా మాట్లాడాలో, ఎప్పుడెక్కడ ఏది మాట్లాడితే దానికి కన్విన్స్ అవుతారో అనేది బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పేసి కొంతమందిని గురించి చెప్పుకుంటూ ఉంటాం మనం. మన చుట్టుపక్కల మన ఇంట్లోనే. అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళననమాట. అలాంటి వాళ్ళని చూస్తే భలే తెలివిగా మాట్లాడుతున్నారు, భలే తెలివితేటలున్నాయి వీళ్ళకి అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకు అనుకుంటామంటే వాళ్ళకి తెలుసు ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ మాట మాట్లాడితే బావుంటది అని జెప్పేసి. వాళ్ళకి తెలుసు ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మాట మాట్లాడకూడదు. ఈ మాట గనక నేను మాట్లాడానంటే అందరూ కూడా ఇప్పటిదాకా నేనేదైతే మంచిగున్నానో అదంతా చెడిపోతది. అంత ఇంపాక్ట్ పడతది ఇది నేను మాట్లాడటం వల్ల అనేసి అంత జ్ఞానంతో, అంత వివేకంతో ఉంటారనమాట. అలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా చూడముచ్చటగా ఉంటదనమాట. అది ఒక్క ఇంట్లో విషయాల్లోనే కాదు. ఒక స్కూల్లో తీసుకోండి, కాలేజ్‌లో తీసుకోండి, లేదంటే ఏదైనా ఆర్గనైజేషన్ వర్కింగ్ చేసేటటువంటి ఆర్గనైజేషన్‌లో తీసుకోండి, ఇంట్లో తీసుకోండి. ప్రతి చోట ఇది ఉపయోగపడుతదనమాట. ఎక్కడైనా కానీ మనము వర్క్ చేసే దగ్గర వెళ్ళేసి ఏది పడితే అది మాట్లాడితే మన పైన వాళ్ళు ఊరుకుంటారా? మన కొలీగ్స్ ఊరుకుంటారా? ఒకవేళ నీకేదో విషయం తెలిసింది, నిజాలు తెలిసినియి పక్కనోళ్ళ గురించి, ఎళ్ళిపోయి టక్కుమని ఒక 10 మంది దగ్గర మాట్లాడేస్తే ఎలా ఉంటది? ఆ పర్యవసానం ఏముంటది తర్వాత? ఇవన్నీ అవసరం లేదనమాట. బ్లైండ్‌గా ఎళ్ళేసి మాట్లాడేసామా అన్నట్టు మాట్లాడతారనమాట. అలాగే ఏదైతే మాట్లాడకూడదో ఆళ్ళ ముందు వెళ్ళేసి ఇవి మాట్లాడతారంటే, ఇప్పుడు వీళ్ళ గురించే నువ్వు బాగా క్లోజ్ అని చెప్పేసి ఎవరో నీ ఫ్రెండు ఆళ్ళ గురించి ఇలా తెలిసింది, ఇలా తెలిసిందని ఏదో చెప్పారనుకోండి. మిమ్మల్ని నమ్మి చెప్పారనుకోండి. మీరు వెళ్ళి ఎవరి దగ్గరైతే ఆ విషయం చెప్పకూడదో అక్కడనే అనేసారనుకోండి. ఎలా ఉంటదది? ఇలా. ఇలా చెప్పుకుంటూ ఉంటే బోలెడన్ని అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనము ఒక చోటకు వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా కానీ ఇది మాట్లాడితే టక్కుమని దాని ఇంపాక్ట్ ఎలా ఉంటది అని మాత్రము ఆలోచించుకొని ఆచితూచి మాట్లాడాలనమాట. మనకలా చేత కాలేదు అంటే చక్కగా వినేస్తూ కామ్‌గా మౌనంగా ఉండడం కూడా ఇంకొక ఉపాయం. అలా నేను ఏది పడితే అదే మాట్లాడతాను, అలా మాట్లాడకుండా ఉండలేను అన్నప్పుడు ప్రశాంతంగా మౌనం వహించండి. మీరేంటి మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నారు అని చెప్పేసి మీ ఏదైతే రెస్పాన్స్ ఉందో అది మాకు కావాలి అని చెప్పేసి ఎవ్వరు అక్కడ ఎంకరేజ్‌మెంట్ చేసేవాళ్ళు ఉండరనమాట. సో, అలాంటప్పుడు కామ్‌గా ఉండండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.